హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నర్సింగ్ ఆఫీసర్స్ అదేవిధంగా స్టాఫ్ నర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇవాళ నేను ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎప్పటి నుంచో నేను కాల్ చేస్తూనే ఉన్నా, అది ఫోన్ అసలు లిఫ్ట్ చేయట్లేదు, అది రింగ్ కూడా కావట్లేదు ఒక్కొక్కసారి. అయితే ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నర్సింగ్ ఆఫీసర్స్ అదేవిధంగా స్టాఫ్ నర్స్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అడగడం జరిగింది. ఆ ప్రాసెస్ ఎంతవరకు అయింది, అదేవిధంగా రిజల్ట్స్ ఎప్పుడొచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా నేను అడిగిన దానికి వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా 317 జీవో రద్దు అవుతుందా, అమలు చేస్తారా? మరి 317 జీవో ఒకవేళ అమలు చేస్తే ఎవరికి ఇప్పుడు ఎన్ఓసి తీసుకోకుండా జాబ్ రాసిన వాళ్ళకు లాభమా నష్టమా? మరి జనరల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి నష్టం జరుగుతుంది? అసలు 317 జీవోలో ఏముంది? ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అన్న దానికి క్లారిటీగా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మంత్ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా రిజల్ట్స్ అయితే ఇస్తాము. స్టాఫ్ నర్స్ అదేవిధంగా నర్సింగ్ ఆఫీసర్స్ రిజల్ట్స్ అయితే ఇస్తామన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అయితే ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందనే విషయం దాని గురించి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండివిజువల్గా అందరినీ వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై అయిన తర్వాత ఇప్పుడు లిస్ట్ కూడా వాళ్ళ దగ్గర ప్రిపేర్ అయ్యి ఉందంట. క్యాండిడేట్స్ని అందరినీ వెరిఫై చేసి లిస్ట్ అవుట్ కూడా చేసి పెట్టారు రిలీజ్కి. అదేవిధంగా కొందరు అబ్జెక్షన్స్ కూడా పెట్టుకున్నారనమాట. ఏంటంటే కొంతమంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేని వాళ్ళు ఏమైనా అలాంటి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టుకున్న వాళ్ళని కూడా వెరిఫై చేసి వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళను ఇంతకుముందు ప్రిపేర్ చేసిన లిస్టు ఇప్పుడు కొత్తగా అబ్జెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ చేసి వీళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి ఈ మంత్ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా రిజల్ట్స్ ఇవ్వాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. రిజల్ట్స్ కంపల్సరీ ఫిబ్రవరి ఎండింగ్ లోపు ప్రకటిస్తామన్నట్టుగా వారు చెప్పారు. అదేవిధంగా 317 జీవో గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 317 జీవో ప్రకారము మనకు ముఖ్యంగా స్థానికతకు ఆధారంగా కాకుండా సీనియారిటీ ఆధారంగా వాళ్ళ జాబ్ లొకేషన్ అనేది వాళ్ళకు అవకాశం అనేది ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే లొకాలిటీ ఆధారంగా మనకి ఏదైతే ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మనకు స్థానికత ఆధారంగా ఇస్తారు కదా ఎక్కడ జాబ్ చేయాలన్నా. కానీ ఈ 317 జీవో ప్రకారం అయితే సీనియారిటీ ఆధారంగా ఇస్తారు. అయితే సీనియారిటీ అంటే ఇప్పుడు నా ఎన్ఓసి తీసుకోకుండా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సీనియారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకు సీనియారిటీ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నేను హైదరాబాద్లో ఒక 100 పోస్టులు ఉన్నాయనుకుంటే ఇప్పుడు హైదరాబాద్లోనే జాబ్ చేయాలనే ఉద్దేశంతోన ఇప్పుడు హైదరాబాద్లో 100 పోస్టులు ఉంటే హైదరాబాద్లో జాబ్ చేయాలనే ఉద్దేశంతోన ఒక 50 మెంబర్స్ హైదరాబాదే ఆప్షన్ పెట్టుకున్నారు అనుకుందాం. అయితే 50 మెంబర్స్ వాళ్ళందరికీ హైదరాబాద్లో వస్తే మిగతా 50 మెంబర్స్ 50 పోస్టులు మాత్రమే అక్కడున్న లొకాలిటీలో ఉన్న ఆస్పిరెంట్స్కి మాత్రం దక్కుతాయి. అట్లా అనమాట. ఇప్పుడు మనము 100 పోస్టులు ఉన్నాయని మనం అనుకుంటాం. ఇప్పుడు స్థానికత వాళ్ళకి సీనియారిటీ ఉంటుంది. వాళ్ళ హైదరాబాద్లోనే మాకు కావాలని ఆప్షన్స్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి సీనియారిటీ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి 317 జీవో ప్రకారము పోస్టులని సగం వాళ్ళకి వెళ్ళిపోతే సగం మనకి 50 మాత్రం మిగిలిపోతుంటాయి. అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు సీనియారిటీ ప్రకారము మనకు ప్రాధాన్యత ఇస్తే ఆ విధంగా నష్టం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మనకు స్థానికత మీద మనకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఎక్కడ లొకాలిటీ ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ పోస్టులు దక్కే అవకాశం ఉంది. మరి 317 జీవో అనేది మరి వాళ్ళకు రద్దు చేస్తారా, మరి అమలు చేస్తారా? ఒకవేళ రద్దు చేస్తేనేమో స్థానికత వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అమలు చేస్తే మాత్రం సీనియారిటీ ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఇందులో ముఖ్యంగా 317 జీవో ప్రకారం అయితే ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట. అంటే ప్రాధాన్యత ఏంటంటే సీనియారిటీ ప్రకారంగా ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా వికలాంగులు, వితంతువులు, ఇంకా క్యాన్సర్ ఏదైనా అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి మాత్రము ఫస్ట్ ప్రాధాన్యతనిస్తారు. మరి 317 ఒకవేళ అమలు చేస్తే మళ్ళీ రిక్రూట్మెంట్కి
స్టాఫ్ నర్స్ ఆస్పిరెంట్స్‌కి నష్టం జరుగుతదని కొందరి వాదనలు. మరి మన రిజల్ట్స్ అయ్యే వరకు మరి 3617 జీవో మీద క్లారిటీ ఏమొస్తదో మరి అమలు చేస్తారా లేదా అనే విషయం కూడా చూడాలి. వీటి మీద ఏ అప్డేట్ వచ్చినా నేను వీడియో చేస్తా. ఎప్పటికెప్పుడు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు అదేవిధంగా జాబ్ అప్డేట్స్, పారామెడికల్ జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి గానీ, స్టాఫ్ నర్స్, అదేవిధంగా ఏఎన్ఎంకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అండ్ వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.